నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. బిఆర్ నాయుడు గారు మీద ఒక ఆరోపణ చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెడుతూ నీచమైన మాటలు మాట్లాడుతూ బిఆర్ నాయుడు గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క కాడి గోలికి కూడా సరిపోరని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి అక్కడ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో అనేది డీప్ ఫేక్ అని చెప్పి తేలింది. దాని మీద బిఆర్ నాయుడు గారు కూడా కేసు పెట్టడం జరిగింది. సో టార్గెట్ బిఆర్ నాయుడు గారు అని చెప్పేసి చాలా స్పష్టంగా అనిపిస్తూ వస్తుంది. ఎలా చూడాలంటారు దీన్ని? ఈరోజు ప్రెస్ మీట్ కాదు, గత ఏడాదిన్నరగా ఒక 400 ప్రెస్ మీట్లు పెట్టాడు. టార్గెట్ బిఆర్ నాయుడు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ 80-90 ఏళ్లలో ఆ బోర్డు ఏర్పడిన తర్వాత అనేక మంది బోర్డు చైర్మన్లుగా పనిచేశారు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా మారుతూ వచ్చారు. ఏ బోర్డు చైర్మన్ అయినా మాజీ చైర్మన్ ఈ విధంగా ఆ సిట్టింగ్ చైర్మన్ని టార్గెట్ చేయడం చూసామా? రాజకీయం వేరు, భక్తి మార్గం వేరు, ఆధ్యాత్మికం వేరు. మీరు రాజకీయ నాయకుల్ని మీరు బురదేశారు, టార్గెట్ చేశారంటే అర్థం. ఇప్పుడు టీటీడీ చైర్మన్లుగా నాకు తెలిసి ఇప్పుడు ఏది కళా వెంకట్రావు, లేకపోతే పప్పల చలపతిరావు, చదలాడ కృష్ణమూర్తి, ఆదికేశవల్ నాయుడు, వీళ్ళందరూ పనిచేశారు. లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున సుబ్బరామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, వీళ్ళందరూ పనిచేశారు. ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం నుంచి పనిచేశాడు. అంటే ఎవరన్నా మాజీ చైర్మన్లు, ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ తర్వాత సుబ్బారెడ్డి అయ్యాడు, అతనేమన్నా ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని ఇట్లా టార్గెట్ చేశాడా? అంటే ఏదో నీ ఆస్తి ఏదో బిఆర్ నాయుడు లాక్కున్నట్టుగా ఒక అక్కసు, ఒక కక్ష, ఒక పగ, ప్రతీకార ధోరణితో బిఆర్ నాయుడిని ఆ భూమన కరుణాకర్ రెడ్డి టార్గెట్ చేసిన విధానం ఇక ఇది పరాకాష్ట. ఏది ఇప్పుడు ఆ డీప్ ఫేక్ వీడియోలు కావచ్చు, ఆ మహిళ, ఆమె పేరుతో ఇవాళ ఒక లేఖ, ఏంటో ఏదో పేరు ఏదో అంటాడు, ఏంటది ఇందులేఖ అనే పేరు మీద ఒక లేఖ వచ్చింది సార్. ఇందులేఖ. ఇందులేఖ ఒక లేఖ రాసింది. ఇందులేఖ అనగానే నాకు చంద్రలేఖ గుర్తొచ్చింది. అప్పుడు సిబిఐ జేడీ ఉండేవాడు లక్ష్మీనారాయణ, ఆయన గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశాడు ఆ ఇనప ఖనిజం కుంభకోణంలో. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశాడు ఈ అక్రమాస్తుల కేసులో. అప్పుడు సిబిఐ జేడీ ఆయన మీద అంబటి రాంబాబు ఎవరి చంద్రలేఖ అన్నాడు. ఆయన లక్ష్మీనారాయణ గారి క్లాస్మేట్ ఎవరో ఒక మహిళ, వాళ్ళది ఏదో 10th క్లాసు ఏదో మరి ఇంటర్మీడియట్, వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ ఒక గ్రూప్. ఆ గ్రూప్లో వాట్సాప్లో ఏ సంభాషణలు ఉంటే వాటిని పట్టుకుని, ఆ ఫోన్ కాల్ సంభాషణలను పట్టుకుని, ఆ కాల్ రికార్డులు తెప్పించి ఆ రోజు లక్ష్మీనారాయణ బద్నాం చేసిన తీరు గుర్తొస్తుంది. అంటే అప్పుడు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ టార్గెట్గా, ఇప్పుడు బిఆర్ నాయుడు టార్గెట్గా. ఈ అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ అతను, నేను ఫాలో అయ్యాను భూమన ప్రెస్ మీట్లో, ఏమంటాడు అతను, 2019లో లేఖ రాసింది అంటున్నాడు. 2019లో మరి చంద్రబాబుకి లేఖ రాస్తే అది ఇప్పుడు బయట పెడతావేంటి నువ్వు? మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లేఖ ఎక్కడ పెట్టారు మడిచి? ఇప్పుడు TV5 మీ మీద యుద్ధం చేస్తోంది, మీ సిద్ధాంతాలు, మీ విధానాలన్నీ దుమ్మెత్తి పోస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనేక ఎన్నికల ప్రచారంలో అనేవాడు కదా, ఏమని దుష్ట చతుష్టయం అనేవాడు కదా, ఏమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ABN, లేకపోతే TV5 నాయుడు మీద రాసిన లేఖ మీ దగ్గర ఉంటే కేసు ఎందుకు కట్టలేదు? ఆ మహిళకి ఎందుకు న్యాయం చేయలేదు? ఈ లేఖ వాస్తవం అయితే, ఆ మహిళ జనైన అయితే, అప్పుడు మీరు ఉన్నారు కదా బోర్డు చైర్మన్లుగా, వీళ్ళిద్దరూ పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ లేఖ ఏమైందని అడుగుతున్నా సార్. అప్పుడు TV5 ప్లస్ వైసీపీ 2 మిత్రులా సార్? అప్పుడు కూడా ఇదే రకంగా జరుగుతుంది కదా సార్. అప్పుడు ఎందుకని బయట జగనే తిట్టాడు కదా, ఏమని బిఆర్ నాయుడిని అప్పుడు ఎన్నికల మీటింగ్లోనే తిట్టేవాడు, రాధాకృష్ణని, ఈనాడు సుమన్ను, ఇప్పుడు ఈయనెవరు కిరణ్ని, రామోజీరావుని. అసలు మామూలుగా నా దుష్ట చతుష్టయం అన్న దీంట్లో మీరు ఆ లేఖను అడ్డం పెట్టుకుని బిఆర్ నాయుడుపై అప్పుడు కేసు ఎందుకు పెట్టలేదు, అప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ లేఖ వాస్తవం అయితే? అంటే ఇప్పుడు ఒకటి
భూమన కరుణాకర్ రెడ్డి, భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి. భూమన బ్రదర్స్ కాదు, వాళ్ళిద్దరూ బూతుల బ్రదర్స్. బూతునే నమ్ముకున్నారా? సుప్రభాతానికే బూతు రాశారంట వీళ్ళు. ఇప్పుడు కౌసల్య, సుప్రజ, రామ, పూర్వ, సంధ్య ఏదో ఉంటుంది, అది ఉత్తిష్టో ఉత్తిష్ట, మేల్కొలుపు. ఎవరికి? స్వామివారికి మేల్కొలుపు. తిరుమల కొండెక్కి నువ్వు ఆ సుప్రభాతం ఏంటంటే అసలు ఇక ఆ భక్తుడి యొక్క భావం మామూలుగా ఉండదు. అట్లాంటి సుప్రభాతాన్ని బూతు చేసినాళ్ళు ఇతను. ఊహించగలవా? సుప్రభాతాన్నే బూతు చేసినాడు, బిఆర్ నాయుడిని బూతు చేయడంలో తప్పి వింతేంటి? ఆ భూమన కరుణాకర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, 16 ఏళ్లకే జైలుకి వెళ్ళాడంటే. నేను ఇదంతా మీడియాలో వచ్చిన కథనాలు చెప్తున్నాను. విస్తుపోయాను నేను అసలు ఇవన్నీ చదివి. ఇప్పుడు నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? అసలు ఇతను అన్నాడంటే అదే నల్లరాయి అన్నాడంట, చెప్పుతో కొట్టాలని, పెకిలిచ్చేస్తా అన్నాడంట. అంటే మూల విరాట్ స్వామివారు నీ కంటికి నల్లరాయిగా చెప్పుతో కొడతానన్న నువ్వు ఇవాళ శుద్ధులు, శుద్ధపూస, అశుద్ధం. ఏది? వీళ్ళ నోటి వెంట వచ్చేది అది శుద్ధం, వీళ్ళు మాట్లాడేది శుద్ధపూసలం. అంటే అతను అసలు ఉన్నాడు వీళ్ళ అన్న భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి అంట. ఆయనైతే అసలు హిందూ దేవతా విగ్రహాలు, దేవతా విగ్రహాల్లో ఇతను ఆ భంగిమలని, ఆ గుడి గోపురాలపై ఉన్న వాటిని తను ఒక పెద్ద పుస్తకం రాశాడు. దానికి హిందూ దేవతలు ఏమన్నాడు? గేలు, హిందూ దేవతలు లెస్బియన్లు అని రాసిన అతని పుస్తకం సుప్రీంకోర్టు బ్యాన్ చేసినట్టుంది ఆ పుస్తకాన్ని. ఆ ప్రచురణ సంస్థ కూడా దాన్ని వెనక్కి తీసుకుంది. అట్లాంటి భూమన సుబ్రహ్మణ్యం రెడ్డిని తీసుకొచ్చి ట్రైనింగ్కి డైరెక్టర్ అన్నాడు. ట్రైనింగ్ అకాడమీ చైర్మన్ ఏదో చేశారు. శ్వేత అని చెప్పి శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ అని పెట్టి ఆ శ్వేతకి డైరెక్టర్ని చేసి పారేశాడు. ఏమిటి ఆయన ఇచ్చే శిక్షణ? ఇదా? హిందూ దేవతలు లెస్బియన్లు గేలు అనే శిక్షణ ఇప్పించడం కోసమే ఇతను పెట్టింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, పాపాలు, మహాపాపాలు ఇవన్నీ కూడా. ఏది? అటు ఎవరైనా వాళ్ళ బాబాయిని తీసుకుపోయి చైర్మన్గా చేయటం. సుబ్బారెడ్డి ఎంతమంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ పనిచేశారయ్యా? 16 మంది ముఖ్యమంత్రులు పనిచేశారే. ఎన్టీ రామారావు వాళ్ళ తమ్ముడిని పెట్టుకోకూడదా? చెన్నారెడ్డి వాళ్ళ బాబాయిని పెట్టుకోకూడదా? జలగం వెంగళరావు వాళ్ళ తమ్ముడిని కొడుకునే పెట్టుకోవచ్చు కదా? టంగుటూరు అంజయ్య లేకపోతే చంద్రబాబు వాళ్ళ తమ్ముడికి ఇచ్చాడా? అంటే వీళ్ళు చేసింది ఏంటి? కావాలనే ఇతను ఒక ప్లాన్ ప్రకారం ఆ తిరుమల దోపిడీ లక్ష్యంగా బాబాయిని అక్కడ పెట్టి 3 ఏళ్లలో సుబ్బారెడ్డి అక్కడ 5,000 కోట్ల స్కామ్. అదే కాక జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన 22 రోజులకే, అంటే ముందుగానే ప్లాన్ వేసుకుని అంటే ఆగలేకపోయారు. అసలు ఒక రోజు కూడా ఆదాయం వదులుకోకూడదు అన్న కక్కుర్తి. కక్కుర్తి కాకపోతే ఏంటిది? నెయ్యి ఇవాళ వీళ్ళ గొయ్యి, వీళ్ళ పాలిట గొయ్యి అయింది. అది నెయ్యి కాదు. అందుకే వీళ్ళకి ఈ గొయ్యి అనమాట. ఏ హిందువు ఈ పార్టీకి ఓటేయకూడదు. భవిష్యత్తులో హిందువులనే వాళ్ళ ఓటు అడిగే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇవాళ హిందూ సమాజం నిప్పులు గురిపిస్తోంది. స్వామీజీలు, మాతాజీలు, పీఠాధిపతులు మొన్న విశాఖపట్నంలో మీటింగ్, నిన్న విజయవాడలో మీటింగ్, అంతకుముందు తిరుపతిలో మీటింగ్ పెట్టారు. అసలు ఎవరు పీఠాధిపతులు లేఖలు రాశారు ప్రధాని మోడీకి. ఆ యతిరాజ జీయంగారు స్వామి, పెదజీయంగారు స్వామి, ఆ ఉడిపి పీఠాధిపతి ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. దోషులను కఠినంగా శిక్షించాలి, మళ్ళా ఇలాంటి పునరావృతం కాకూడదు. అంటే ఈ కేసులో సుబ్బారెడ్డి అరెస్ట్ తప్పదు. రేపొద్దున 1 మెన్ కమిషన్ వస్తోంది. పరకామణి కేసులో భూమన అరెస్ట్ తప్పదు. అంటే అటు నెయ్యి కేసులో సుబ్బారెడ్డి, ఈ పరకామణి కేసులో భూమన అరెస్ట్ అవుతారన్న భయంతో ఈ విధంగా ఈ వీడియోలు, లేకపోతే ఈ హిందూ లేఖలు. అసలు లేఖ చదువుతూ ఇంకో మాట కింద కూడా చదివాడు. ఏమని చదివాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, ఆ హిందూ లేఖ రాసిన లేఖ, వైసీపీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, 10 కోట్లు ఇస్తామన్నారు, అది కూడా చదివేశాడు. గుట్టు రట్టు చేశాడు సార్. అంటే 10 కోట్లు. ఆ లేఖ ఖరీదు ఎంత?
అది ఎవరు చెప్పారు? భువన కరుణాకర్ రెడ్డి తనే చెప్పాడు అదే ప్రెస్ మీట్లో. అంటే ఇవాళ బిఆర్ నాయుడు టార్గెట్ చేయటం కాదు కదా, అతన్ని వ్యక్తిగా టార్గెట్ చేయటం కాదు, బిఆర్ నాయుడిని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఏంటి ఏకంగా స్వామివారినే టార్గెట్ చేస్తున్నారు, ఏకంగా దేవాలయాన్నిపై దాడి చేస్తున్నారు, హిందుత్వంపై దాడి చేస్తున్నారు. అందుకే అంటోంది ఏంటి ఇవాళ బివేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏంటి క్విట్ జగన్మోహన్ రెడ్డి, క్విట్ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇది మనం అంటున్నది కాదు, మొత్తం హిందూ సమాజం అంతా అసలు ఈ పార్టీకి ఈ నాయకుడికి అసలు ఓటు వేయకూడదని వాళ్ళ తీర్మానాలు చేసుకుంటుంటే ఇతను ఇక ఏదో ప్రెస్ మీట్ పెడతాడు. నేను చెప్పాను కదా ఇప్పుడు 400 ప్రెస్ మీట్లు పెట్టాడు. అంటే రగిలిపోతున్నాడు అనమాట. బిఆర్ నాయుడు అక్కడ ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు గోశాల అంటాడు, ఆ గోవులు ఎక్కడో చనిపోయిన గోవులు తీసుకొచ్చి అటు ఫోటోలు తీసి పెట్టాడని అదంతా బయటకు వచ్చింది. శనీశ్వరుడు విగ్రహం అంటాడు. అరే శనీశ్వరుడు విగ్రహం ఇతని హయాంలో అక్కడే ఉంది, సుబ్బారెడ్డి హయాంలో అక్కడే ఉంది, అది విష్ణుమూర్తి విగ్రహం అంటాడు. ఇతనే పోయి అప్పుడు చెవిలో పువ్వు పెట్టుకుని దాని చుట్టూ దీపారాధన చేస్తాడు. అవును, అదే కౌస్తుభం దగ్గర కూడా ఖాళీ మద్యం సీసాలు పెట్టి కూడా పెట్టింది భువన కరుణాకర్ రెడ్డి. సార్ మళ్ళీ దీన్ని కూడా ఒక రకమైనటువంటి వ్యూహం కింద అదే కదా ఇప్పుడు అక్కడ అరెస్ట్ చేశారు సాక్షి వాళ్ళు, ఆ ఫోటోగ్రాఫర్లు, ఆ కెమెరామెన్లు. అంటే ఎట్లా వీళ్ళు పగబట్టారో, ప్రతీకారం కోసం వీళ్ళు ఎలా రగిలిపోతున్నారో. ఎవరి మీద పగ? ప్రజలపై పగబట్టారు. ఓకే, ప్రజలు మీరు తేల్చుకోండి, వాళ్ళు మీకు ఓట్లు వేస్తారా, మీరు వాళ్ళకి నెత్తినెక్కి మోటుతారా, అది మీ ఇష్టం. ఇక్కడ భక్తులపై పగ, దేవుడిపై పగబట్టారు. దేవుడిపై పగబడినది ఎవరు చెప్పు, నువ్వు చెప్పు. దేవుడిపై ఎవరు పగబడతారు? రాక్షసులు. ఇప్పుడు సైతానే కదా. ఇవాళ ఇది ఒక సైతాన్ పార్టీగా మారిందనమాట. సో చూద్దాం సార్, నెయ్యి అనే గొయ్యి నుంచి బయటపడటానికి భువన కరుణాకర్ రెడ్డి డేక్ వీడియోలు ఇప్పుడు బయటపెడుతున్నాడు. అయినా సరే ప్రజలు నమ్మడం లేదు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.